రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మరీ ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఏదైతే ఐటీడీపీ నడుస్తుందో జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద, వ్యక్తిగతంగా ఇంట్లో మహిళల మీద ఏదైతే వాళ్ళు పోస్టులు పెడుతున్నారో సోషల్ మీడియా వేదికగా ఆ హ్యాండిల్స్తో సహా ప్రతి ఒక్కటి గారా స్థానికంగా ఉన్న మాచవరం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి అందజేయడం జరిగింది. ఎవరైతే పోస్టులు పెట్టారో, ఎందుకంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు పోస్టులు పెట్టకపోయినా ఫేక్ ఐడీలు వాళ్ళే కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు క్రియేట్ చేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ప్రతిరోజు గారు కేసుల రూపంలో, నోటీసుల రూపంలో ఈరోజు జైళ్ళు, స్టేషన్లు అన్ని గారు తిప్పుతున్నారు. కానీ ఈరోజు మీరు చేసేదేంటి? జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన కుటుంబం మీద మీరు చేసే కక్షపూరితమైన విష ప్రచారం ద్వారా ఈరోజు పోలీసు వారు ముందుకు మేము అందరం గారు పెడతాం గారు జరిగింది. ఎవరైతే ఇలాంటి పోస్టులు పెడుతున్నారో, కుటుంబాన్ని కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారో వాళ్ళందరి మీద గారా తక్షణం కేసు కట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పని ఈరోజు రిప్రజెంటేషన్ రూపంలో ఇస్తాం గారు జరిగింది. ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద చెయ్యకపోయినా అబద్ధపు కేసులు, వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రవర్తిస్తుంది. ఈరోజు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో మేమందరం ఎవరైతే ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఉన్నారో ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కానివ్వండి, కార్యకర్తలకు కానివ్వండి అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఈ దొంగ కేసులకి ఎవరు కూడా భయపడరు. వాళ్ళకి లీగల్ సెల్గా కానివ్వండి అన్ని విధాలుగా మేము తోడుగా ఉంటాం సందర్భంగా చెప్తూ, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద పోస్టులు పెడుతున్నారో వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. దీనికి కారకులైన మంత్రి నారా లోకేష్ గారు వీళ్ళందరి మీద గారా ఈరోజు పోలీస్ శాఖ వాళ్ళు యాక్షన్ తీసుకుని కేసు నమోదు చేయడానికి ఈరోజు మేము అందరం గారు డిమాండ్ చేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే వారి కుటుంబం మీద ఐటీడీపీ అంటే తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఒక అబద్ధాల ఫ్యాక్టరీ. ఆ ఐటీడీపీ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నటువంటి దుష్ప్రచారాలని పూర్తి ఆధారాలతో సహా ఈరోజు మాచవరం పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చే ముందు సమగ్రంగా ఎప్పుడెప్పుడు, ఏ రోజున, ఎక్కడ, ఎలా ఐటీడీపీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా వారు ఐటీడీపీ వారు పోస్ట్ చేశారో అవన్నీ సాక్ష్యాధారాలతో ఈరోజు పోలీసులకు ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్లో పోలీసులు నిష్పక్షపాతంగా ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. కానీ ఈ 6 నెలల్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పోలీసులు ఏకపక్షంగా ఉన్నట్టుగా మనకు కనపడతాం. ఎందుకని అంటున్నామంటే ఈ మాట, ఎప్పుడో 5 సంవత్సరాల క్రితమో, 6 సంవత్సరాల క్రితమో పాత రోజుల్లో జరిగినటువంటి అన్నీ కూడా కంప్లైంట్ల రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకులు, అలాగే సోషల్ మీడియాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం మీద ఉక్కుపాదం మోపేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది సరైనటువంటి చర్య కాదు, ఇది సరైనటువంటి విధానం కాదు. ఎందుకంటే విశాఖపట్నంలో కేసు రిజిస్టర్ చేస్తున్నారు, తిరుపతిలో కేసు రిజిస్టర్ చేస్తున్నారు, రాయలసీమలో ఇలాగా వివిధ జిల్లాల్లో కేసులు రిజిస్టర్ చేసి వారందరినీ కూడా ఒక్కొక్కరి మీద 15 కేసులు, 20 కేసులు రిజిస్టర్ చేయటము, అలాగే తెలుగుదేశానికి సంబంధించినటువంటి వారు పెట్టినటువంటి పోస్టింగ్ల పట్ల ఉదాసీన వైఖరి, చూడనట్టుగా వ్యవహరిస్తుంది ఆంధ్రప్రదేశ్ పోలీసులు అని చెప్పిన సందర్భంగా మనం చేస్తాం. అది సక్రమమైనటువంటి పద్ధతి కాదు. ఎవరైతే వ్యక్తిగతంగా ఇమేజ్ డ్యామేజ్ చేస్తారో వారందరి మీద కూడా కేసులు నమోదు చేయాలి, వారి మీద యాక్షన్ తీసుకోవాలి, చట్టపరమైనటువంటి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పారు. చూడండి ఏ రకంగా ఈ ఐటీడీపీ పోస్ట్ చేసిందో మొత్తం సమగ్రంగా, వివరంగా
పోలీస్ యంత్రాంగానికి ఈరోజు ఇచ్చాము. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ తీసుకోకపోతే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా, పోలీసులు న్యాయబద్ధంగా వ్యవహరించే విధంగా, డీజీపీ గారు ధర్మంగా న్యాయంగా ఎవరైతే తప్పు చేశారో వారి మీద చర్యలు తీసుకోవాలి తప్ప ఏకపక్షంగా ఒంటెద్దు పోకడలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద చర్యలు చేపట్టడం ఆపాలి అని చెప్పని, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మీద, వారి కుటుంబం మీద, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, నాయకుల మీద చేసినటువంటి పోస్టింగ్ల పట్ల తీవ్రంగా కేసులు నమోదు చేయాలి అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.